నేటి నుంచి బ్యాంకులలో కొత్త రూల్స్. ప్రతి నెల 1వ తారీఖున ఆర్థిక లావాదేవీలతో పాటు దేశంలోని ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అదేవిధంగా ఈ నెల కూడా అనేక వాటిల్లో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఏడాది జనవరి నెల పూర్తి అయింది. ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చేసింది. ఈ నెలలోకి అనేక మార్పులు జరిగాయి. ఎన్పిఎస్లో చాలా మార్పులు వచ్చాయి. ఎన్పిఎస్ ఖాతాదారుల ఖాతా నుంచి విత్డ్రా నిబంధనలు ఈ మార్పులు ఉంటాయని తెలిపింది. డిపాజిట్ చేసిన మొత్తంలో 25% మాత్రమే విత్డ్రా చేసుకునేందుకు అనుమతిస్తారు. ముందుగా డిక్లరేషన్ ఫామ్ను కూడా సమర్పించాలి. ఇదొక్కటే కాదు, బ్యాంకులకు కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ హోమ్ లోన్ను నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన తగ్గింపు అన్ని గృహ రుణాలకు చెల్లుబాటులో అవుతుందని వెల్లడించింది. ప్రాసెసింగ్ ఫీజులు, రుణాలపై రాయితీ ఇవ్వనుంది. సామాన్యులకు ఇది శుభవార్తనే చెప్పాలి. లబ్ధిదారుని పేరు ఎంటర్ చేయకుండానే బ్యాంకు ఖాతా నుంచి 5 లక్షల రూపాయల వరకు బదిలీ చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవలు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఫలితంగా మొబైల్ నంబర్, బ్యాంక్ పేరుతో ట్రాన్సాక్షన్ త్వరగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే టెక్ ఉద్యోగుల లేఆఫ్ల పరంపర కొనసాగుతుంది. కేవలం జనవరి నెలలోనే 24,564 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఇక ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ కూడా చేసుకోవాలి. గ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.